మన భారతదేశ శాస్త్రవేత్తలు ప్రపంచానికి షాక్ ఇచ్చే టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇది కేవలం ప్రపంచంలో 3 దేశాల వద్ద మాత్రమే ఉంది. మంది 4వ దేశం. చైనా కూడా ఈ తరహా టెక్నాలజీని డెవలప్ చేశామని చెప్పుకున్నప్పటికీ చైనా మాత్రం ప్రపంచం ముందు టెస్ట్ చేసి ఈ టెక్నాలజీని నిరూపించుకోలేదు. సో ప్రస్తుతానికి అమెరికా, రష్యా అండ్ ఇజ్రాయెల్ ఈ 3 దేశాల వద్ద మాత్రమే ఈ తరహా టెక్నాలజీ ఉంది. మంది 4th కంట్రీ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో 193 దేశాల్లో మంది 4వ దేశం. ఈ తరహా టెక్నాలజీని డెవలప్ చేసిన 4వ దేశం. అసలు ఈ టెక్నాలజీ ఏంటి, దీనివల్ల మన భారతదేశ రక్షణ రంగానికి ఉపయోగాలు ఏమున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టెక్నాలజీని బిఎండి అంటారు, అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఈ పేరులోనే ఉంది. అంటే శత్రు దేశాల యొక్క బాలిస్టిక్ క్షిపణులను, ఖండాంతర క్షిపణులను గాల్లోనే గుర్తించి, మన దేశం పైకి రాకుండా గాలిలోనే గుర్తించి ట్రాక్ చేసి గాలిలోనే ధ్వంసం చేసి మన భారతదేశాన్ని రక్షించే డిఫెన్సివ్ సిస్టమ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి అర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్. అంటే ఇందులో శత్రు దేశాలు ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ని ముందే గుర్తించి అవి ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, ఎంత స్పీడ్లో వస్తున్నాయి, మన దేశంలోని ఏ లక్ష్యాన్ని పేల్చివేయడానికి దీన్ని ప్రయోగించారు, దీని ఉద్దేశం ఏంటి మొదలైన విషయాలను అంచనా వేయడం ఈ అర్లీ వార్నింగ్ రాడార్స్ చేస్తాయి అన్నమాట. ఇక రెండవది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది అర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను విశ్లేషణ చేసి అనాలిసిస్ చేసి మన భారతదేశం దగ్గర ఉన్న ఏ ఇంటర్సెప్టర్ మిసైల్స్ని ప్రయోగించాలి అన్న విషయాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ ఫేజ్. ఇక 3వ భాగం ఇంటర్సెప్టర్ మిసైల్స్. ఇంటర్సెప్టర్ మిసైల్స్ అంటే శత్రు దేశాల యొక్క మిసైల్స్ని గాల్లోనే ధ్వంసం చేయడానికి మన భారతదేశం ప్రయోగించే క్షిపణులు అన్నమాట, మిసైల్స్ అన్నమాట. అంటే శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్స్ నుండి మన భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం. ఇక్కడ విషయం ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి టెక్నాలజీని ఇరాన్ కానీ ఉక్రెయిన్ కానీ ముందే డెవలప్ చేసుకుని ఉంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులను నష్టపోయే అవకాశం లేకుండా ఉండేది. ఆ దేశాల్లో ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసుకోలేదు. ఫలితంగా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కోల్పోయే, ముఖ్యంగా ఇరాన్ అయితే తన రాజధాని అయిన టెహ్రాన్ నగరాన్ని తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఉక్రెయిన్ అయితే యుద్ధంలో పూర్తిగా సర్వనాశనమైంది. కీవ్ పట్టణం పూర్తిగా నేలమట్టమైంది. సో ఈ పరిణామాలు చూసిన తర్వాత ఈ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ అమెరికా వద్ద కూడా ఉంది. దాని పేరు థాడ్ మిసైల్ సిస్టమ్. థాడ్ సిస్టమ్తో పాటు పేట్రియాటిక్ సిస్టమ్ కూడా అమెరికా దగ్గర ఉంది. అదే రష్యా వద్ద ఉన్న టెక్నాలజీ పేరు S-400. ఈ S-400ని మనం ఆల్రెడీ పర్చేస్ చేయడం జరిగింది, రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ S-400ని మనం ఆపరేషన్ సింధూర్లో వినియోగించాం, అద్భుతమైన ఫలితాలను సాధించాం. పాకిస్తాన్ మన భారతదేశం పైకి ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్స్ని గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో S-400 యొక్క పాత్ర చాలా కీలకం. అండ్ ఇజ్రాయెల్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ పేరు ఐరన్ డోమ్. ఇది అందరికీ సుపరిచితమే. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్లో కూడా దీన్ని ఇజ్రాయెల్ వినియోగించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశంపైకి ప్రయోగిస్తున్న మిసైల్స్లో దాదాపు 90% మిసైల్స్ని గాల్లోనే పేల్చేసి ఇజ్రాయెల్ దేశాన్ని రక్షిస్తున్నదే ఐరన్ డోమ్ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీకి చాలా డిమాండ్ ఉంది. దాంతోపాటు ఈ టెక్నాలజీ చాలా ఖరీదైనది కూడా. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇది 2 ఫేజుల్లో పనిచేస్తుంది. ఫేజ్ 1లో PAD అంటారు, అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్సివ్, అంటే ఎక్సో అట్మాస్ఫిరిక్. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, వాతావరణం వెలుపల అరౌండ్ 50 కిలోమీటర్స్ నుండి 80 కిలోమీటర్స్ ఎత్తులో వచ్చే శత్రువుల యొక్క మిసైల్స్ని గాలను ధ్వంసం చేసే వ్యవస్థ అన్నమాట ఇది.
దాంతో పాటుగా ఏఏడి సిస్టమ్ అంటారు, అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. అంటే ఇది వాతావరణం లోపల ఇండో అట్మాస్ఫిరిక్, అంటే దాదాపుగా 15 to 30 కిలోమీటర్స్ ఎత్తులో శత్రు దేశాలు ప్రయోగించే మిసైల్స్ని గాల్లోనే ధ్వంసం చేసే సిస్టమ్ ఇది ఫేజ్ 1. ఇక ఫేజ్ 2లో AD1 AD2 సిస్టమ్స్ అంటారు. అంటే హైపర్సోనిక్ మిసైల్స్ నుండి మన దేశాన్ని రక్షించే సామర్థ్యం ఉన్న టెక్నాలజీ ఇది. మధ్య దీర్ఘశ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ని అడ్డుకునే వ్యవస్థలు అన్నమాట ఇది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో పాయింట్ ఏంటి అంటే, ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టాన్ని జూన్ 2026లో DRDO హైదరాబాద్ డెవలప్ చేయడం జరిగింది. బట్ అంతకుముందు మన పరిస్థితి ఏంటి అంటే, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో మీరు పరిశీలిస్తే మనం ప్రధానంగా 2 డిఫెన్సివ్ సిస్టమ్స్ని వినియోగించడం జరిగింది. వాటి పేర్లు ఏంటి అంటే, ఒకటి ఆకాష్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్, 2 S-400 సిస్టమ్. ఇది రష్యా నుండి దిగుమతి చేసుకున్నది. ఈ S-400 సిస్టమ్ బ్యాటరీస్ ఎలా పనిచేస్తాయంటే, 400 కిలోమీటర్ల వరకు ఉండే లక్ష్యాలను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేయగల కెపాసిటీ వీటికి ఉంది. దాంతోపాటు డ్రోన్స్ని కూడా అడ్డుకోగలదన్నమాట. ఆకాష్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన డిఫెన్సివ్ సిస్టమ్. ఈ 2 డిఫెన్సివ్ సిస్టమ్స్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్లో వినియోగించడం జరిగింది. ఫలితంగా పాకిస్తాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్స్, మిసైల్స్ మన భారతదేశంపై ఒక్కటి కూడా పడకుండా గాలిలోనే లేపేయడం జరిగింది. బట్ ఒక్క మిసైల్ మాత్రం చైనా మేడ్ మిసైల్. ఇది మన భారతదేశ భూభాగంలోకి ప్రవేశించి హర్యానా స్టేట్లో పేలకుండా కుప్పకూలిపోయిందనమాట. ఈ మిసైల్ను మన ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సో మన దేశానికి పాకిస్తాన్తోనూ, చైనాతోనూ, ఇటీవల కాలంలో బంగ్లాదేశ్తో కూడా సత్సంబంధాల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఇలాంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ మన భారతదేశానికి అత్యవసరం. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ను DRDO బయటికి పబ్లిష్ చేయలేదు. కేవలం అఫీషియల్గా చెప్పిన విషయం ఏంటి అంటే, జూన్ 2026లో ఈ టెక్నాలజీని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా భూ ఉపరితలానికి, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్కి 100 కిలోమీటర్ల పైన మరియు 100 కిలోమీటర్ల లోపు గల మిసైల్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా అడ్డుకొని గాల్లోని ధ్వంసం చేయడం జరిగింది అని అఫీషియల్గా DRDO పేర్కొన్న స్టేట్మెంట్ ఇది. ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ వల్ల మన దేశానికి జరిగే ప్రయోజనాలు ఏమున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే, మన భారతదేశ రక్షణ రంగానికి వెన్నెముక లాంటి టెక్నాలజీ ఇది. మరీ ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ సైడ్ రెండు అణ్వాస్త్రాలు గల దేశాలతో మన సరిహద్దును పంచుకుంటున్నాం. ఆ 2 దేశాలతో కూడా మనకు సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అణు క్షిపణుల ముప్పు నుండి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. మన ముఖ్యమైన స్ట్రాటజిక్ సెంటర్స్ని, ముఖ్యమైన నగరాలని, సైనిక కేంద్రాలను రక్షించుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. అంటే 2వ దాడి సామర్థ్యాన్ని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ బాగా బలోపేతం చేయడం జరుగుతుంది. టెక్నాలజీ విషయంలో మన భారతదేశం స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉంది. దానికి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఎంతో దోహదం చేస్తుంది. ప్రతి సందర్భంలోనూ మనం విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం అంటే అది సాధ్యం కాని పని. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేషన్ సింధూర్ టైంలో రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన సోర్స్ కోడ్ని ఫ్రాన్స్ దేశాన్ని చెప్పమని అడిగితే చెప్పలేదన్నమాట. సో మన భారతదేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే మన దేశ రక్షణే పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో టెక్నాలజీ విషయంలో మన భారతదేశం స్వావలంబన సాధించడానికి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్ దోహదం చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీని డెవలప్ చేసిన DRDO సైంటిస్టులందరికీ సెల్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.